ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి దాదాపు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బోధ్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సహకారంతో నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. మొదటి విడతగా 4 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తమ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందుకొనకని వానాకాలం కాగానే ఇప్పుడు పూజ చేసి 5 లక్షలు శాంక్షన్ చేయించిందన్న నేనే చేసిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మరి మన నియోజకవర్గానికి మొదటి విడతగా 4 కోట్ల 25 లక్షలు ప్రొసీడింగ్ తీయడం జరిగింది. ఇది మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారి ప్రొసీడింగ్. అందులో భాగంగా ఈ బోధ్ పట్టణంలో 32 లక్షలతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. మరియు ఈ పాత బోతే కాకుండా కొత్త కాలనీలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని సాయినగర్ కానీ చుట్టుపక్కల కొత్త కాలనీలు ఏవైతే ఏర్పడ్డాయో వాటికి కూడా డెవలప్మెంట్ చేస్తామని మరియు ఈ రానున్న 5 సంవత్సరాల్లో